ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 37వ వచనం. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటంటే, మరి ఫిలిప్పుతో అంటున్నాడు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అందుకు ఫిలిప్ అంటున్నాడు, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నాను అనేసి మరి క్రీస్తు వారితో చెప్పడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇది నాన్న మనుషులమైన మనము మరి దేవుని యందు విశ్వసించువారుగా ఉండాలి. దేవుని సన్నిధికి వస్తాం. ఏదైనా కార్యము కోసం మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అది జరుగుతుందా లేదా అనేసి మరి ఆ అపనమ్మకము కొందరిలో సాతాను పెడుతూ ఉంటుంది. మనుషులు మంచివారు, మనుషులు సిద్ధపాటు హృదయం కలిగి వచ్చినను అపవాది వారిని వారి విశ్వాసాన్ని దొంగిలిస్తుంది. అప్పుడు వారి యొక్క నిజ జీవితంలో ఒకసారి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కార్యం జరగకపోతే అయ్యో దేవుడు కార్యం చేస్తాడా చేయడా అని అపనమ్మకం వచ్చేస్తుంది. మరి దేవుని వాగ్దానాల ప్రకారము ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేయకపోతే మళ్ళా ప్రార్థన చేయాలి. ఆ కార్యం జరిగినంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి. ఫిలిప్పుతో మరి నువ్వు విశ్వసించుచున్నావా అని అడిగినప్పుడు అతడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. అంటే విశ్వసిస్తున్నావా అంటే నమ్ముచున్నావా అనే. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసము మనలో ఉంటే మరి నమ్మునట్లయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. మరి ఇక్కడ ఫిలిప్పు దేవుని యొక్క కుమారుడని ఏ రీతిగా విశ్వసించి నమ్మి ఉన్నాడో ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనము కూడా దేవుని సన్నిధానంలో దేవునికి విశ్వాసపరితమైన జీవితం కలిగి ఉండాలి. మరి సాధ్యం కానిదైనను సాధ్యపరిచే దేవుడు కనుక మరి పరిస్థితులు అనుకూలించు, ఇది జరుగుతుందా జరగదా అనుకునే బదులు అసాధ్యమైనది కూడా నా దేవుడు సాధ్యపరిచే దేవుడు. మరి విశ్వాసం ఉంచినట్లయితే మరి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునని ఉంది కదా దేవుని వాక్యము. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచితే మరి నిజంగా నేను మేలు పొందుకుంటాను అన్న విశ్వాసము నా ప్రజలలో మరి ప్రియ సహోదరి సహోదరుల మనలో మరి అటువంటి జీవితం కలిగి ఉండాలి. సహోదరులు మరి చాలామంది అనుకుంటారు, ఏంటి అన్ని అభ్యంతరములే, అన్ని ఇబ్బందులే, మనం ప్రార్థనలు ఎంత ఎదుగుతున్నామో కానీ ఎంత వెదిగినా కానీ అన్ని ఆటంకాలు వస్తున్నాయి. దేవుని పనిలో ఉంటున్నాం, దేవుని పనివారిగా ఉంటున్నాం, దేవుని పరిచర్య చేస్తున్నాం, దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తున్న, దేవుని మందిరంలో పని పాత్రలు అన్నీ చేస్తున్నా కానీ అన్ని అభ్యంతరాలే, ఇంకా శోధన ఎక్కువ అవుతుంది అనేసి మరి వారి విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతుంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మనం విశ్వాసముతో పోరాడి ముందుకు సాగుతామో ఇంకా శోధనలు ఎక్కువ వస్తాయి, అపవాది శోధిస్తుంది. అయినా కానీ విశ్వాసంతో వాటన్నిటిని మనము అక్కడ కార్యం జరుగుతుందని నమ్మాలి. మరి యోబు మరి సమస్తాన్ని కోల్పోయాడు. లాస్ట్కి స్నేహితులు అందరూ వదిలేశారు. తన భార్య ఇప్పటికైనా నీవు నీ దేవుడిని వదిలే అనేసి చెప్పినప్పుడు మరి యోబు సమర్పణ హృదయం కలవాడు గనుక నేను తల్లి గర్భమున పిండముగా
మరి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే నేను వెళ్ళిపోతానని మరి వారికి సమాధానము తెలియజేయవాడుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నేను కూడా అటువంటి సమాధానం ఇవ్వాలి. మన సర్వాన్ని కోల్పోయిన, మనకు అభ్యంతరాలు కలిగిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, శోధన వచ్చిన, శ్రమ వచ్చిన, ఎట్టిదైనా మరి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. దావీదు అరణ్యంలో ఉంటున్నప్పుడు మరి దావీదు ఎవరి సహాయాన్ని కోరాడు? కొండల తట్టు 121వ కీర్తనలో, కొండల తట్టు కన్నులెత్తుచున్న నాకు ఎక్కడి నుండి సహాయము దొరకదు, నీ వలనే, యెహోవా వలనే నాకు సహాయమని దేవుని ప్రాధేయపడ్డాడండి. మరి దావీదుకు అక్కడ సహాయం కోరడానికి మరి ఎవ్వరూ లేరు. అరణ్యంలో మరి ఎడారుల్లో అరణ్యంలో ఉంటున్నప్పుడు తను దేవుని మీద పరిపూర్ణంగా అనుకుని ఉన్నాడు. మనము ఏదైనా సహాయం మనకు కావాలనుకుంటే, ఏదైనా కార్యం జరగాలి, ఏదైనా అద్భుతం మనం చూడాలనుకుంటే మనం మొట్టమొదటిగా ఎవరు చేస్తారు, ఎవరి ఎద్దుకు మనం వెళితే మనకు అది జరుగుతుంది అన్న ఆలోచనతో మరి వెళ్తారు. విశ్వాసులైన వారు ఒక సేవకురాలు ప్రార్థన చేస్తారు, అక్కడ అద్భుతం స్వస్థత జరిగిందనుకో, మనము ఏం చేస్తాము? అక్కడికి పరుగులు తీయవారిగా ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీవెక్కడున్నప్పటికీ నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, దేవుని యందు విశ్వాసంతో నువ్వు కన్నీళ్లు విడిచి విజ్ఞాపన చేసినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకును నాకు మేలు చేయవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఫిలిప్ ఎందుకు అంటున్నాడు? నువ్వు విశ్వసించుచున్నావా అని అంటే, ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నాను, నేను దేవుని కుమారుడని నేను నమ్ముచున్నానని ఎందుకు చెప్తున్నాడంటే, మరి ఫిలిప్ దేవునితో నడిచినవాడు కనుక మరి మనము కూడా మరి అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎవరి వల్ల కూడా మనకు మేలు కలుగదు, ఎవరి వల్ల మనకు ఆశీర్వాదం కలుగదు, ఎవరి వలన మనకు అభివృద్ధి కలగదు, నా దేవుని వలనే అని పూర్తిగా మరి దేవుని మీద ఆనుకుని వారుగా ఉండాలి. ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయదునని దేవుని వాక్యం సెలవిచ్చి ఉన్నది కనుక పరిపూర్ణంగా జరుగుతుందా జరగదన్న అపనమ్మకం కాదు, కానీ నువ్వు దేనికోసమైనా విశ్వాసముతో ప్రార్థన చేసి పెనుగులాడేవారుగా మనం ఉండాలి. ఈ లోకంలో మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. మన యొక్క నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని బట్టే మనకు కూడా పరలోక రాజ్యం స్వంతమవుతుంది. విశ్వసించడం వలన మేలు కలుగుతుంది. విశ్వాసం వలన అనేకమైన అద్భుతాలు, అనేక కార్యములు జరుగుతాయి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మి ఉన్నాడు. మోషే ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించడం మేలు అనుకున్నాడు. మరి అబ్రహాము శారా విషయంలో మరి ఆధారం లేనప్పుడు కూడా, మృతతుల్యమైనప్పటికీ కూడా మరి అబ్రహాము కూడా ఆ రీతిగా ఇంకా 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 మనం బైబిల్ వాక్యంలో మనం చూసినట్లయితే మరి నోహవు విశ్వాసంతో నీతిమంతునిగా ఎంచబడి తన కుటుంబాన్ని 8 రక్షించుకున్నాడు. ఇంకా మన దేవుని యొక్క బిడలు అనేకమైన వారి విశ్వాస యాత్రలో మరి ఇంకా చాలామంది మరి దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసి ప్రతిఫలం పొందుకున్న వారుగా ఉన్నారు. విశ్వాసం వలన ఎన్నో అద్భుతాలను, ఎన్నో మేలును చూసేవారుగా ఉన్నాం. మన దేవుని యందు విశ్వాసం ఉంచము, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయము. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయకుండా ఎవరు ప్రార్థన చేస్తే ఎక్కడ కార్యం జరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి పరుగులు తీయాలి అని మన తలంపు, మన ఆలోచన వస్తుంది. అది మంచిది కాదండి. నీ ప్రార్థన జీవితం అది ఆ సమయానికి అద్భుతం కోసం నువ్వు వేరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మరలా నీ ఆత్మీయ జీవితము మరి ముందుకు కొనసాగదు. అదే నీవు పెనుగులాడి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే నీవు నీ విశ్వాస జీవితంలో బలపడి మరి ఆ యొక్క ఇసుక నేల మీద కట్టిన పునాది ఏమి చేయబడుతుంది అంటే, గాలి తుఫాను వచ్చినప్పుడు అది పడవేయబడుతుంది. అదే మనము మరి రాతి మీద కట్టిన పునాది వలె మరి బలమైన పునాది అది ఏం చేస్తుందంటే, పిల్లర్ వేసిన బిల్డింగ్ ఏమవుతుంది, అది తొందరగా
మరి గాలి తుఫాను ఎన్ని వచ్చినా, వడదుడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, శ్రమ వచ్చినా పడిపోవడం జరగదు. మన విశ్వాస జీవితంలో మనం ఏమి చేయాలంటే పిలుపు వలె మంచి సాక్ష్యాన్ని మరి విశ్వసించుచున్నాను, తండ్రి దేవుని యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నానని పిలుపు వారు ఏ రీతిగా తెలియజేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరి, నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం గల వారిగా ఉందాం. విశ్వాస జీవితంలో కొనసాగుదాం. విశ్వాస జీవితంలో మరి ముందుకు సాగువారిగా ఉందాం. అట్టి కృపదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మృతుతుల్యమైన శారగర్భమును జీవింపజేసిన నీకే, నిరీక్షణ లేని నా జీవితానికి ఆధారమైన నీకే, మృతుతుల్యమైన శారగర్భమును జీవింపజేసిన నీకే, నిరీక్షణ లేని నా జీవితానికి ఆధారమైన నీకే. కోల్పోలేదయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. కోల్పోలేదయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అవమానం ఎదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందం నిచ్చిన నీకే, నమ్మదగిన దేవుడవని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే. అవమానం ఎదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందం ఇచ్చిన నీకే, నమ్మదగిన దేవుడవని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే. ఆగిపోలేదయ్యా జీవితం నిన్ను చూడగా, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోలేదయ్యా జీవితం నిన్ను చూడగా, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. దేవుని స్తోత్రం.